తెలిసిన పాయింట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే. సో, ఓకే నిన్న మేడం. నేను రాకపోవడానికి ఒక చిన్న కారణం ఉంది. అది చెప్పిన తర్వాత ఐ విల్ స్టార్ట్. కృష్ణ భగవాన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. సో, ఎందుకని భాగవతం రచించారు? వేదాలన్నీ బాగా టఫ్‌గా ఉంటాయి. ఇక్కడ ఈ కలియుగ వాసులు అవన్నీ చదివి అర్థం చేసుకోలేరు అని ఆ వేదాలన్నిటినీ చక్కగా వడపోసి 4 వేదాలుగా విభజించి భాగవతం కూడా ఈజీ లాంగ్వేజ్‌లో ఆయన రచించారనమాట. సో, వ్యాస పూర్ణిమ అని అంటారు ఈరోజు. ఇంకొక విశేషం ఏంటంటే వ్యాస పూర్ణిమ రోజే చాతుర్మాస్ స్టార్ట్ అవుతుంది. అంటే 4 మాసాలు యోగా నిద్రలోకి వెళ్తాడు విష్ణుమూర్తి. సో, విష్ణుమూర్తి యోగా నిద్రలోకి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తికి పూజ చేయొద్దు అలా ఏమీ లేదు. యోగా నిద్రలోంచే మనని ఆశీర్వదిస్తూ ఉంటారు. కాపోతే ఇక్కడ శ్రావణ మాసంలో శివుడికి చాలా గొప్పగా పూజలు చేస్తారనమాట. మనం కార్తీక మాసంలో శివుడు అనుకుంటారు. కానీ శ్రావణ మాసంలో ఎందుకంటే ఈ చాతుర్మాస్‌లో శివుడు ఏమేం వరాలు కొన్ని పూజలు చేస్తే వరాలు ఇవ్వడం డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు తొందరగా వరాలు ఇస్తారు కదా! సో, ఆ విధంగా శ్రావణ మాసము ఇలా కేటాయించారనమాట శివుడికి. సో, చాలా మంచిది సోమవారాలు ఉపవాసం ఉండడానికి, చేసుకోవడానికి. అలాగే వినాయక చవితి వస్తుంది. సో, వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి అంటారు? విఘ్నాలు రాకుండా. మనం ఏ పూజ చేసినా విఘ్నాలు అంటే ఏవైనా డిఫికల్టీస్ రాకుండా ఉండాలంటే వినాయకుడికి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే దుర్గామాత. ఎప్పుడు చేస్తాం దుర్గామాత పూజలు? వినాయక చవితి తర్వాత మనకి నవరాత్రులు వస్తాయి, దసరా నవరాత్రులు. సో, అప్పుడు దుర్గామాతని మనం ఏమైనా కోరుకున్న ఆవిడ చాలా వేడుకలు మనము చేసుకోవచ్చు. సో, విష్ణుమూర్తి నేను యోగా నిద్రలో ఉంటా కాబట్టి ప్రజల్ని మీరు చూసుకోండి అని చెప్పారంట. సో, ఇవన్నీ పండుగలు చేసుకుంటూ భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటూ ఈ మాసం ఈ 4 మాసాలు మనం ఏదైనా త్యజించాలి అంటే వదిలేయాలనమాట. సో, ఇస్కాన్ సంస్థ ఏమి వదిలేయమన్నారు అంటే మొదటి మాసంలో ఏం వదిలేస్తారు? ఆకుకూరలు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటది. ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరలు తింటే కొంచెం ఆరోగ్యం కూడా చెడిపోతది. సో, ఈ నెల మనం ఆకుకూరలు తినకూడదు. కొత్తిమీర, పుదీనా ఇవి మినహాయింపు. కరివేపాకు ఇవి తినొచ్చు. కానీ గోంగూర, పాలకూర, తోటకూర చాలా ఉంటాయి కదా ఆకుకూరలు. కొందరు ఆకుకూరలేంది ఒక్కరోజు కూడా ఉండరు. గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా ఈ ఒక్క మాసం వదిలేయండి. ఓకే. మళ్ళీ పౌర్ణమి వరకు. సో, పాలకూర వదిలేయాలి. ఆ నెక్స్ట్ సెకండ్ మంత్ పాలు వదిలేస్తారు. అంటే ఆ పైన పెరుగు, ఆ పైన మినప్పప్పు. మినపప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నుండలు తినేయడం, ఇడ్లీలు తినేయడం, దోస తినేయడం ఇలాంటివి మనం చేయకూడదన్నమాట. సో, ఈ నియమాలన్నీ పాటించడమే కాకుండా కొన్ని ఇంకా కొందరేమో ఈ 4 నెలలు రైస్ వదిలేస్తారు. చపాతీ వీట్ వదిలేస్తారు ఒక నెల. స్వీట్స్ వదిలేస్తారు. అలా మనిష్టం అన్నమాట. ఏదో ఒకటి నిగ్రహ శక్తి రావాలి, భక్తి ఎక్కువ కలగాలి అని ఈ విధంగా పాటిస్తూ ఉంటారనమాట. ఓకే. సో, ఇది చాతుర్మాస్యం ఒక విలువలు. చాతుర్మాసంలో అది పాటించి ఋషుల వెనకాల ఉండి ఆయన ఉత్తిష్ట తింటూ మహా భక్తుడయ్యాడు. ఎవరు? నారద మహర్షి. వెరీ గుడ్. మనకు గుర్తుండాలన్నమాట. నారద మహర్షి సన్యాసులు ఎప్పుడైతే వాళ్ళ ఊరికి వచ్చారో అప్పుడు అవన్నీ విని మహాభక్తుడయ్యాడు. యాక్చువల్లీ నారద మహర్షికి ఏం తెలుసు అంత చిన్న వయసులో? ఏమీ తెలియదు. భక్తి అంటే ఏంటో తెలీదు. పూజ అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే దాసీపుత్రుడు. తల్లి వెనకాల తండ్రి లేడు. తల్లి వెనకాల ఉంటూ ఆమె సేవలో పాల్గొని ఇవన్నీ చేసి ఆ తర్వాత ఆయనకి పూర్తిగా భగవంతుడి వైపు మళ్ళడానికి చాతుర్మాసమే కారణము. అంటే ఋషుల యొక్క సాంగత్యం.
మనం కూడా గురువుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడూ మనం దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో మనం శ్లోకంలోకి వెళ్దాం. 2 చాలా చిన్న శ్లోకాలు అండ్ స్టోరీస్ మీకు తెలిసినవే, కొత్తవేమీ లేవు. సో మనము చర్చించుకుందాము. కొన్ని పాయింట్స్ మీరు కూడా చెప్పచ్చు, నేను కూడా చెప్పచ్చు. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషము. గురువులందరి గురించి మీ గురించి మాతాజీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతాజీ, మీరు మా గురువులు కనుక మీకు చెప్పండి. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్న మాతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. గురువు అంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే స్కూల్లో టీచర్స్ అని. అది కరెక్టా? హరే కృష్ణ. కాదు మాతాజీ, నేర్పించే వాళ్ళు ఎవరైనా నేర్చుకున్నా మనకి ఆయన ఏది నేర్చుకున్నా దత్తాత్రేయులు వారు ఎంతమంది గురువులను ఇచ్చారు మనకి. అవతారం చదివినప్పుడు తెలుసుకున్నాం కదా, 24. సో అంటే ఇంకా చాలా ఉన్నాయి. 24 మనకి ఉదాహరణగా ఇచ్చారు. వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని. వాళ్ళందరూ కూడా గురువులే. సో మనం ఎవరి దగ్గర నుండన్నా ఏమైనా నేర్చుకున్నట్లయితే, అందుకనే గురువులు ఏం చెప్తారంటే ప్రతి ఒక్క జీవిలో, జీవి మనిషి కాదు, జీవిలో మంచి ఏది ఉందో అది పట్టుకోండి, అది నేర్చుకోండి. అదే గురువులు. చీమ నుండి ఏం నేర్చుకోవచ్చు మనం, చెప్పండి? అన్ని లైన్ గా పోతాయి మాతాజీ. క్రమశిక్షణ మాతాజీ. శిక్షణ ఎంత డిసిప్లిన్డ్ గా వెళ్తాయి. మనమా దర్శనానికి మనలో మనమే ఓన్లీ గౌరంగవాణి టీంకి ఛాన్స్ ఉన్నా కానీ తోసుకొని ప్రసాదం ముందే కావాలి, దర్శనం ముందే కావాలి. వాళ్ళందరూ మన వాళ్ళే కదా, మనం లైన్లో వెళ్తే చాలా క్రమశిక్షణ ఉంటుంది అని మనం ఆలోచించి చీమ నుండి అది నేర్చుకోవాలన్నమాట. తేనెటీగ నుంచి ఏం నేర్చుకుంటాము? సేకరించడం. మకరందాన్ని ఎలా సేకరించడం. మనం మామూలుగా ఎక్కడైనా వెళ్ళాము ఏదైనా అనుకోండి, చిన్న వస్తువులు చిన్నగా అది ఎందుకులే మనకి అని అనిపిస్తుంది. కానీ అది ఎంత చిన్నగా అంటే దాని యొక్క ట్యూబ్ చాలా సన్నగా పొడవుగా ఉంటుంది. కొంచెం వచ్చినా చాలు తీసుకొచ్చి గదిలో పెడుతుంది అనమాట. అలా తేనెటీగ నుంచి మకరందాన్ని ఎలా స్వీకరించాలి అనేది కూడా మనం ఆ మకరందం స్వీకరించడంలో ఆ తీయదనం ఎక్కడి నుండి వచ్చింది అంటే పువ్వుల్లో తీయదనం భగవంతుడే నింపాడు. అవునా కాదా? అదంతా కూడా ఇప్పుడు అభిషేకం చేసేటప్పుడు తేనెతో కూడా అభిషేకం చేస్తారు కదా. పాలు, తేనె, నెయ్యి, పంచదార, పెరుగు వీటితోని అభిషేకం చేస్తారు. సో తేనెకి చాలా విలువ అన్నమాట. సో అలా మనం ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయయశ్చురానా జ్ఞాన్మోహిన్యామోహయన్ స్త్రియా. హరే కృష్ణ. ధాన్వంతరం అంటే ధన్వంతరి అవతారము. సో ధన్వంతరి అవతారం ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి? ఈ అవతారం ఏంటి ఇంపార్టెన్స్ చెప్పండి? ఆరోగ్యం కోసం మాతాజీ. ఆరోగ్యం. ఆయన ఎక్కడ పుట్టాడు? ధన్వంతరి ఎక్కడి నుండి వచ్చాడు? పాల సముద్రం నుంచి మాతాజీ. చిలికినప్పుడు పాల సముద్రం చిలికినప్పుడు ధన్వంతరి తీసుకొని పైకి వస్తాడు. హరి బోల్. సో ఆయుర్వేదిక్ సంస్థలు, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు వెళ్ళి చూడండి, పెద్ద ఫోటో పెడతారు ధన్వంతరి. ఇట్లా అమృతం ఇవ్వడం అంటే ఏంటి? మనకి ఆరోగ్యం చక్కబడటం అన్నమాట. అసలు రోగాలే రావు అన్నమాట అమృతం తీసుకుంటే. అందుకే దేవతలకి అమృతం ఇచ్చారు. సో ధాన్వంతరం అంటే ధన్వంతరి యొక్క అవతారము. ద్వాదశమం అంటే 12వ అవతారము. త్రయోదశమం అంటే 13వ అవతారము. ఇక్కడ 2 అవతారాల గురించి ఇచ్చారనమాట.
ఏవ అంటే నిశ్చయముగా, చ మరియు, అపాయయత్ త్రాగుటకు ఒసగెను, సురాన్ సురులు, అన్యాన్ ఇతరులు, మోహిన్యా అతిలోక సౌందర్యముచే, మోహయన్ మోహింపజేసి, స్త్రీ రూపం. ఇక్కడ 2 అవతారాలు ఇచ్చారు. ఒకటేమో ధన్వంతరి, రెండవది మోహిని అవతారం. మోహిని అవతారం మనందరికీ తెలుసు కదా. ధన్వంతరి ఎప్పుడైతే అమృత భాండాన్ని తీసుకుని వచ్చారో రాక్షసులు, ఇప్పుడే అనుకున్నాం కదా మనం, ఎలా ఒకరినొకరు తోసుకుని ముందు ఈ రాక్షసులు అందుకొని పారిపోతారంట. అప్పుడు మోహిని అవతారం వేసుకొని విష్ణుమూర్తి వస్తాడనమాట. వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకొని సరి సమానంగా పంచుతానంటాడు. కానీ ఏం చేస్తాడు? దేవతలకి అమృతాన్ని వసగెను. సో 12వ అవతారం భగవాను ధన్వంతరి రూపం ధరించను. పిదప 13వ అవతారం సుందర స్త్రీ రూపంతో దానవులకు మోహపరిచి దేవతలకు అమృతం వసగెను. హరి బోల్. సో బబితా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. 17. ధన్యవాదాలు. దాన్వంతరం ద్వాదశమం త్రయోదశమామేవ చ అపాయయుత్సారాన్మోహిన్యా మోహయన్ శ్రియా. మోహయన్ స్త్రియ. హరి బోల్. జయశ్రీ మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ధన్వంతరం ద్వాదశం త్రయోదశమేవ చ అపాయయస్తృణా నాన్యోహిన్య మోహయస్య శ్రియ. మోహయన్ స్త్రియ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దాన్వంతరం ద్వాదశమం త్రయోదశమేవ చ అపాయయత్ సూరాన్ అన్యాన్ మోహిన్యా మోహయన్ శ్రియా. హరే కృష్ణ హరి బోల్. మాతాజీ. హరి బోల్. అనురాధ మాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్వంతరం ధన్వంతరి అవతారము ద్వాదశము 12వ అవతారమున, త్రయోదశమం 13వ అవతారమున, ఏవా నిశ్చయముగా, చ మరియు, అపాయమత్ త్రాగుటకు ఒసగెను, సురాన్ సురులు, అన్యన్ ఇతరులు, మోహిన్య అతిలోక సౌందర్యముచే, మోహయన్ మోహింపజేసి, స్త్రీ రూపమున. హరి బోల్. థ్యాంక్ యూ. కృష్ణ కుమారి మాతాజీ హరే తాత్పర్యం కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమును ధరించెను. పిదప 13వ అవతారమున సుందర స్త్రీ రూపములో దానవులను మోహపరిచి దేవతలకు అమృతము నొసగెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్య రమూర్ఛితం దదార కరజైరూరా వీరకాం కటకృద్యత. వి కుమారి మాతాజీ చదవండి. శ్లోకం మాతాజీ. శ్లోకం చదవండి. చతుర్దశం నరహం సింహం బిభ్రదైత్య నామూర్జితం దదార కరైజ రూర వేరకం కట కృద్య. మాతాజీ కొంచెం ఒత్తులు ఉన్నాయి కాస్త. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శారదా ప్రసాద్ మాతాజీ ప్రతిపదం చదవనండి. హరే కృష్ణ మాతాజీ. చతుర్దశం అదే కదా మాతాజీ. చతుర్దశం 14వ అవతారమున నరసింహుని రూపమున బిభ్రత్ అవతరించెను. దైత్య ఇంద్రం అసురులకు రాజు, ఊర్జితం బలవంతుడైన దదార చీల్చివేసెను.
కరజైహి నఖములచే ఒడిలో నిలిపి ఏరకాం వెదురును కటకృచ్ వడ్రంగి యథా ఆ విధముగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంజనీ మాతాజీ తాత్పర్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 14వ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగివాడు వెదును చీల్చివేయినట్లు తన వాడి అయిన నకములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరమును చీల్చివేసెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సో మీరందరూ రీకలెక్ట్ చేసుకోండి, మనం డిస్కషన్ చేద్దాము, ఎవరికి ఏమొస్తుందో చూద్దాము. ఈలోపు నేను ప్రేయర్స్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్యం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. मुखं करोति वाचालं पंगुं लंघयति गिरिमित् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं. श्री चैतन्य ईश्वरं हरे कृष्ण. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नामिने नमाचार्य पदाय नेताय कृपाप्रदायिने गौरकथादामदय नगर ग्राम तारिणे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश. हरे कृष्ण. సో ఇప్పుడు ధన్వంతరి అవతారము 12వ అవతారం 11 అవతారాల గురించి తెలుసుకున్నాము. లాస్ట్లో మనం కూర్మ అవతారము 11 అవతారము. సో అక్కడ ఈ మహాసముద్రం చిలుకుతూ ఉన్నప్పుడు అమృత బాండం కోసం వాళ్ళు చిలుకుతారు కదా. సో ఏ పర్వతాన్ని వాడతారు అప్పుడు? కవ్వం లాగా ఏ పర్వతాన్ని వాడతారు? ఓకే, ఆ పర్వతం అండ్ కవ్వం లాగా అంటే ఇటు అటు తాడులాగా వాసుకిని తీసుకుంటారు. అయినప్పటికీ ఈ మందర పర్వతం అనేది మునిగిపోతూ ఉంటే అప్పుడు కూర్మ అవతారము కవచం, తాబేలుకు ఉండే కవచము ఆ కవ్వానికి సముద్రం మంథనం చేయడానికి ఉపయోగపడుతుంది. సో అలాంటి అవతారం అన్నమాట
ఇక్కడ 12వ అవతారం వచ్చేసి మనం ఏమని చెప్పుకున్నాము, ధన్వంతరి రూపము. ధన్వంతరి రూపం ఇలా అమృత కలశం పట్టుకొని వస్తాడనమాట భగవంతుడు. సో ఎలా వస్తాడు అని అంటే చిలుకుతూ ఉంటారు కదా వీళ్ళు. చిలికినప్పుడు ఎన్నో వస్తాయి. ఏమేమి వస్తాయో మీకు ఏమైనా గుర్తున్నాయా? ఒకటి ఫస్ట్ ఏం వస్తుంది? ఐరావతము, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, హాలాహలం అని ఇప్పుడు ఎవరు చెప్పారు? అది ఫస్ట్ రైట్. హరిబోల్ మాతాజీ. సో ఫస్ట్ హాలాహలం వస్తుంది అనమాట. హాలాహలం వచ్చిన తర్వాత వేరేవన్నీ మనకి వస్తూ ఉంటాయి. అలా వేరేవన్నీ వచ్చినప్పుడు లక్ష్మీదేవి కూడా వస్తుంది. విష్ణుమూర్తి ఆవిడ్ని వివాహం చేసుకుంటారు. అంటే పాల సముద్రంలో పుట్టింది అని కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇలా అయిన తర్వాత మళ్ళీ మనకి ధన్వంతరి అని కూడా వస్తారు. ఈయన ఏంటి అంటే ఔషధాలు పట్టుకుని వస్తాడు. అంటే మనకు అర్థమయ్యేది ఏమంటే ఇక్కడ ఈ దేహం అనేది ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఏదో ఒక రోగ బాధన మనకి ఉంటుంది కదా. రోగాల బారిన మనం పడుతూ ఉంటాం. సో అవి అన్నీ కూడా మనకి ఆ రోగాల బాధ నుండి తప్పించుకోవాలంటే ఈ అమృతం ఇస్తాను అని చెప్పేసి అమృత భాండం తీసుకుని వస్తారనమాట. ఎవరు వస్తారు? ధన్వంతరి అవతారము. అతన్ని ధన్వంతరి భగవాన్ అని అంటాం. ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారాలలో ఒకరు. ఆయనను ఆయుర్వేద దేవుడు మరియు వైద్య శాస్త్ర పితామహుడుగా పూజిస్తారు. సో ఆయుర్వేదం అంటే మనకేంటి? అన్ని చెట్లలోంచి వచ్చే ఔషధాలు అన్నమాట. అంటే న్యాచురల్గా మనం ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పాలకూర ఇంకా వేరే చెట్ల నుంచి వచ్చేవన్నీ ఎలా తింటామో ఔషధాలు కూడా అలాగే రైట్. ఇప్పుడు కడుపు నొప్పి బాగా వచ్చింది, పాలతోనే వచ్చింది, కానీ విరుగుడు పెరుగు అని అంటారు కదా. సో అలా అంటే మనం తినే ఆహారంలోనే మందులు ఉంటాయి అని వైద్య శాస్త్ర పితామహుడుగా ఆయన్ని పూజిస్తారు. సో ఈ అవతారం ఎలా జరిగింది అంటే క్షీరసాగర మదరం. కొంచెం సల్లంగా అయింది, వేడిగా చేసుకుంటామేమో, వేడి చేసుకున్నాం. ఆ సమయంలో దేవతలు అసురులు కలిపి అమృతం కోసం మదనం చేశారు. ఆ సమయంలో అనేక దివ్య వస్తువులు, దివ్య వ్యక్తులు వాళ్ళందరూ ప్రత్యక్షమయ్యారు. చివరికి అమృత కలశాన్ని చేత పట్టుకొని ధన్వంతరి భగవాన్ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చూడండి, విష్ణుమూర్తి ఎంత గ్రేట్. ఒక పక్క లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు, ఒక పక్క ధన్వంతరి లాగా వస్తారు, మళ్ళీ ఒక పక్క మోహిని లాగా కూడా వస్తారు. అంటే ఎక్కడ ఏం అవసరమో అలా వచ్చేస్తూనే ఉంటాడు అనమాట భగవంతుడు. సో ధన్వంతరి ఆయన యొక్క స్వయం రూపం అన్నమాట. ఆయన ధన్వంతరి భగవాను ప్రత్యక్షం అవుతాడు 4 చేతులతో. విష్ణుమూర్తికి 4 చతుర్భుజాకారం అంటారు కదా. సో అలా 4 చేతులతో ఆయన దర్శనం ఇస్తాడు. చేతిలో అమృత కలశం ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరు చూసారో లేదో, చాలా అందంగా ఉంటాడు ధన్వంతరి స్వామి. సో అమృత కలశం పట్టుకుని వస్తారు. ఇతర చేతుల్లో శంఖం, చక్రం, మరికొన్ని చిత్రంలో ఔషధ మొక్కలు లేవా లీచ్ అని అంటారు, అవి కూడా ఉంటాయంట. అంటే చేతిలో ఇలా కొమ్మలు పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో శంఖ చక్రాలు కూడా ఉంటాయి భుజాల మీద. ఆ తర్వాత ఇంకో 2 చేతులతోని ఇవి అమృత కలశాన్ని పట్టుకొని ఆయన దివ్య కాంతితో ప్రకాశిస్తాడనమాట. సో ధన్వంతరి భగవాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆయుర్వేద జ్ఞానాన్ని మానవులకి ప్రసాదించాడు. సో మనకి భోజనం చేయడం, పడుకోవడం, నిద్ర లేవడము, పెద్దగా పూజలు చేసుకోవాలి అవన్నీ తెలియకముందే ఏదైనా జబ్బు వస్తే మందులు వేసుకోవాలి అనేది మాత్రం తెలుసు మనకి కదా. అవునా కదా? ఏదైనా ప్రాబ్లం వస్తే భగవంతుడిని తలుచుకొని అలా ఉంటామా? మందులు వేసుకుంటామా?
మందులు వేసుకుంటాం మాతాజీ. దేహం బాగుంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం కాబట్టి, సో ఆ జ్ఞానం కూడా మనకు అవసరము అని ధన్వంతరి భగవాన్ అనుకున్నాడు అనమాట. సో ఆయుర్వేద జ్ఞానాన్ని మానవులకి ప్రసాదించిన మహానుభావుడు ధన్వంతరి. సో రోగాలను నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవంగా ఆరాధించబడతారు. ధన్వంతరి మంత్రం అనేది మనం ఎప్పుడు చదువుకున్నాం, గుర్తుందా మీకు? కోవిడ్ సమయంలో చాలా మంది చదివారు ధన్వంతరి మంత్రం. ఈవెన్ గురు మహారాజ్ కోసం ధన్వంతరి మంత్రం చదువుతాము, నరసింహ మంత్రం చదువుతాము. సో అలా హరే కృష్ణ గుర్తుంది మంత్రం, గుర్తొచ్చింది కదా. ఓకే, సో అలాగే అది వెరీ ఈజీ అనమాట. సో క్షీర సాగర మదనంలో ధన్వంతరి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యారు అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అన్నమాట. ఆయనను చూసి అసురులు అమృత కలసాన్ని లాక్కున్నారు. అసుర స్వభావం అన్నమాట అది, అలా లాక్కున్నారు. తర్వాత మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు అందించారు. సో ఇక్కడ ధన్వంతరి మంత్రం ఇచ్చారు ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలస హస్తాయ సర్వామయ వినాశనాయ త్రిలోకనాథాయ శ్రీ మహావిష్ణువే నమః. ఇది మంత్రం అన్నమాట. సో ఈ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తారు. హరే కృష్ణ. సో ఇది ధన్వంతరి యొక్క అవతారం అన్నమాట. సో మనకి నెక్స్ట్ అవతారం ఏమని చెప్పుకున్నాం మనము? హరే కృష్ణ. మోహిని అవతారం. ఓకే, మోహిని అవతారం ఎలా ఉంటుంది? మామూలుగా ఇప్పుడు రాక్షసులు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఈ దేవతలకి అందరికీ చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అమృతం తాగారు, అయితే ఏమవుతుంది చెప్పండి? అమృతం వాళ్ళు తాగేశారు అనుకోండి, అందరు పంచుకుని, ఏమవుతుంది? వాళ్ళు అమరజీవులు అవుతారు. చావు అనేది కాదు మాతాజీ, వాళ్ళు అమరజీవులు అయిపోయి ఆ తర్వాత వీళ్ళని ఇంకా 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 బాధిస్తారనమాట. సో అసురులు అంటేనే అందరినీ బాధించేవాళ్ళు. సో భగవానుడు ఎప్పుడైనా సురుల వైపే ఉంటాడు, దేవతల వైపే ఉంటాడు. అసురుల్ని శిక్షించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే పాపాలు చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా. సో కానీ ఈ రోజుల్లో మన ఒరిజినల్ లైఫ్ చూసుకుంటే మనకేమనిపిస్తుంది? అసురులే చాలా బాగా బతుకుతున్నారు అని అనిపిస్తుందా? మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? కదా, ఒకరిని బాధ పెట్టే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మల్లో మనం ఎంత బాధించామో మనకు అన్ని బాధలు వస్తున్నాయి అని అనుకోవాలి. నిన్న ఒక మాతాజీ అంటే నేను ఆమె పేరు తీసుకోను, 15 years గా భర్తతో ఎన్నో బాధలు పడుతున్నట్టు. ఎలా అంటే ఒక బాల్ని తన్నినట్టు తంతాడంట, ఇంకా ఏదో పింగాణి చిప్ప పట్టుకుని తల మీద ఒక్కటి కొట్టాడంట మొన్న. ఇంత దెబ్బ కూడా తగలదు నాకు అని చెప్తుంది ఆమె. అంటే ఈ రోజుల్లో కూడా ఇంత అపారమైన భక్తి ఉంటుందా భగవంతుడి మీద? మనకి చిన్నగా దేహం బాగాలేకపోతేనే ఆ దేవుడు లేడు లేడు అని అనుకుంటాం. సో ఆమె ఎంత భక్తి అంటే రాత్రి అందరు పడుకున్నాక లేచి జపం చేసుకుంటుంది. ఆమె 3 days పట్టింది ఈ కార్డ్స్ కొనుక్కొని అన్ని అరేంజ్ చేసుకోవడానికి, ఇంట్లో తెలియకుండా. పాపం సిక్ తల్లి ఉందంట, తల్లిని చూసుకుంటుంది. అన్నదమ్ములు ఇద్దరు ఎందుకమ్మా ఎందుకు కొట్టాడు అనవసరంగా అంటే, అమ్మని కొడుతుంటే నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టాడు, నాకు ఇంత వాపు రాలే, ఇంత దెబ్బ తగలలేదు, నొప్పి కూడా వేయలేదు, దిస్ ఈజ్ ఆల్ కృష్ణ అని చెప్తుంది అమ్మ. మనకు ఉంటుందా అంత నమ్మకం చెప్పండి? ఈ రోజుల్లో కూడా అంత మహాభక్తులు ఉన్నారనమాట. ఆమె జీవితంలో భగవంతుడి గురించి ఏమైనా చెయ్యగలనా ఆ పిల్లలకి అని అనుకుని ఫస్ట్ యాక్టివిటీ అనుకోండి, అయినప్పటికీ కూడా కృష్ణ కాన్షియస్ మన గౌరంగవాణి టీం నుంచి వచ్చినందుకు తబ్బిబ్బైపోయి ఆనందించింది చాలా. ఈ ఆనందం ముందు ఆ శరీర బాధలే తెలియట్లేదు ఆమెకి. నాకు ప్రహ్లాదుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడిని ఎన్ని చేస్తాడు కదా హిరణ్యకశిపుడు, అయినా ఆయనకి ఏం కాదు. అవన్నీ సినిమా అనుకుంటామా, నిజమా అనుకుంటాం, కానీ నిజంగా కళ్ళతో నేను చూశాను నిన్న అమ్మాయిని. అంటే ఇంతకుముందు కూడా వచ్చారేమో నందనవనం, అప్పుడు నేను అంత గమనించలేదు.
నిన్న గమనించాను అనమాట. సో మనం అంత భక్తి ఎలా అంటే మనసులో కృష్ణుడే తప్ప ఆమెకి వేరేది ఏమీ లేదన్నమాట. విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తిస్తుంది. ఇంకా ఆమె స్టేటస్ చూస్తేనైతే మొత్తం అంత భక్తే ఉంటుంది, ఇంకేముండదు అనమాట. అంత ఎవ్రీ క్లాస్ ఆమె స్టేటస్లో పెట్టి అందరికీ పంపిస్తూ ఉంటుంది. ఎవ్రీ గురువుని పూజిస్తుంది. గౌరంగవాణిలో ఉన్నారు ఒక డజన్ గురువులన్నా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అంత భక్తి అన్నమాట. సో అది ఎలా వస్తుంది అంటే మనకి అంటే ఒకవేళ కష్టం వస్తేనే భక్తి వస్తుందా? బట్ ఎస్టర్డే షీ వాజ్ సో హ్యాపీ. సో అట్లాంటి హ్యాపీనెస్ భగవంతుడు ఇస్తాడు అనమాట. సో అది ధన్వంతరి ఈ అసురులు పారిపోతున్నారు అమృతపాండం పట్టుకొని, అసురుల బారి నుండి తప్పించుకోవాలి ఎలాగా అని అనుకునే లోపే మోహిని అవతారం వేసుకుని వస్తాడు. మోహిని అంటే మోహాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే అమృత పాండం ముందు ఆ స్త్రీయే చాలా అందంగా కనిపించి ఆ స్త్రీ నాకు కావాలి అని రాక్షసులందరూ అమృత పాండాన్ని అక్కడ కింద పెట్టి ఈమె వెనకాల పరిగెడితే అప్పుడు ఆమంటది, మీరందరూ నాకు ఇష్టమే, మీ అందరినీ సమంగా చూస్తాను, నేను చక్కగా ఆనందంగా ఉండొచ్చు మనందరం కలుసుకుని అని చక్కగా అసురులకు వైపు సురులకు వైపు అంటే దేవతలకు వైపు రాక్షసులకు వైపు కూర్చోబెట్టి అమృత బాండంతో ఫస్ట్ ఎవరికి దేవతలకి ఒక్కొక్క చుక్క తీర్థంలాగా ఇస్తూ ఉంటారు మోహినీదేవి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇద్దరు వస్తారు, ఎవరాళ్ళు వేషాలు దేవతల్లాగా వేషాలు వేసుకుని వస్తారు, రాహుకేతువులు. ఒక్కొక్కరేమో సూర్యచంద్రులు అంటారు కానీ రాహుకేతువులు అనమాట. అందుకని ఉల్లిపాయ తినాం కదా, సో వాళ్ళు ఇలా తీసుకుని తాగేస్తారు అనమాట. తాగేసే లోపల విష్ణుమూర్తికి తెలిసిపోయింది, అయితే తలలు ఖండించేస్తాడు ఇద్దరివి అనమాట. సో అందుచేత అమృతం ఇక్కడి దాకా వెళ్ళిపోయింది కాబట్టి వెల్లుల్లి ఔషధి గుణం, ఆనియన్ కూడా కొన్ని ఔషధి గుణం ఉంటుంది అనమాట. కానీ శరీరం ఉంది చూసారా, ఎక్కువ శరీరము, తల మాత్రమే అమృతం తీసుకుంది. సో ఔషధి గుణాలు ఉన్నప్పటికీ కూడా తామస గుణాలు ఎక్కువ ఉన్నాయి. తామస గుణాలు అంటే చెప్పండి. లేజినెస్, నిద్రపోవడాలు. ఉల్లిపాయలు బాగా వేసుకొని తింటే నిద్ర వస్తుంది కదా, సో ఆ నిద్ర వస్తుంది, ఆ లేజినెస్ అనేది, ఇంకా భయం లేకుండా ఉండడం, అవన్నీ తామస గుణాలు అన్నమాట. దేవుడినే నమ్మరు అనమాట అది. సో అందుకనే అవి సో వాళ్ళిద్దరిని అలా ఖండించేస్తారు. తర్వాత దేవతలందరికీ ఇచ్చేసిన తర్వాత అయిపోయింది అని అంటారు. అయిపోయింది అనేసరికి అందుకనే అసురులకి దేవతలు అంటే చాలా కోపం అనమాట. ఏదో ఒక రకంగా వీళ్ళని ఎప్పుడు బాధిస్తూనే ఉంటారు. అందుచేత ఇక్కడ భగవంతుడు ఎలా అంటే వస్తూనే ఉంటాడు భక్తుల కోసం. ఒక్క అవతారం అని కాదు, యుగ యుగాల్లో కూడా దేవతల్ని కాపాడుకోవడానికి, భక్తుల్ని కాపాడుకోవడానికి ఏదో ఒక తీరుగా ఆయన వస్తూనే ఉంటాడనమాట. సో అలా ఇమ్మీడియట్గా వచ్చి మనకి రక్షణ ఇస్తారు భక్తులకి. సో అది. సో నెక్స్ట్ అవతారం వచ్చేసి నృసింహ అవతారము. సో నృసింహ అవతారం మనకందరికీ తెలిసిందే కదా, అవునా? మీకందరికీ తెలుసా తెలియదా? నరసింహ అని ఎందుకన్నారు? సగం నరుడు సగం మృగము కాబట్టి. ఓకే, ఎందుకని అట్లాంటి అవతారం తీసుకున్నారు భగవానుడు? ప్రహ్లాదు గురించి, హిరణ్యకశిపుడు ఎవరిని ప్రార్థించాడు? బ్రహ్మని మాతాజీ, ఆయన వరం అడిగిన ఆయన అలా ఉన్నాడు. బ్రహ్మని ప్రార్థించి వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? నేను ఆకాశంలో భూమి మీద, ఈ రెండిట్లో నాకు చావు ఉండకూడదు, ఇంట్లో కానీ బయట కానీ ఉండకూడదు, శస్త్రాలు వాడకుండా ఆ శస్త్రాలతో నా చావు ఉండకూడదు అని ఇంకా వరుసగా అన్ని చెప్పుకుంటూ పోతాడు అనమాట. ఈ బ్రహ్మ అనుకుంటాడు, ఎలా ఇప్పుడు ఇంత తపస్సు చేశాడు, నేను వరం ఇవ్వకపోతే కుదరదు,
అల్లకల్లోలం అవుతున్నాయి అన్ని, ఏమంటారు, అన్ని లోకాలు. సో కదిలిపోతున్నాయంట. అందుచేత నేను ఇవ్వకుండా ఉండలేను, సో నేను ఇవ్వాల్సిందే. ఆ తర్వాత విష్ణుమూర్తి చూసుకుంటాడు అని ఆయనకు తెలుసు. ఎలా తెలుస్తుంది విష్ణుమూర్తి చూసుకుంటాడని? బికాజ్ బ్రహ్మ కూడా విష్ణు యొక్క భక్తుడు, భక్తుడే కాకుండా కొడుకు కూడా కదా. ఫస్ట్ సృష్టి చేయని ఆయన అని ఆయనని సృష్టిస్తాడనమాట. సో ఇక్కడ బ్రహ్మ కొంత అనుకుంటాడు, ఓహో నేనేం చెయ్యలేంది విష్ణుమూర్తి చేస్తాడులే, మరి ప్రార్థన ఈ తపస్సు చేసినందుకు నేను ఇవ్వవలసిందే, తప్పదు అని అనుకుంటాడు. సో మనిషి కాదు జంతువు కాదు అని నరసింహ రూపం వస్తుందన్నమాట. పగలు కాదు రాత్రి కాదు, అందుకే సంధ్యా సమయంలో వస్తాడు. లోపల కాదు బయట కాదు, గడప పైన ఉంటాడు. భూమి కాదు ఆకాశం కాదు, తన తొడ పైన పెట్టుకుంటాడు. శస్త్రాయుధాలు వాడద్దు, వాడతాం కాకూడదు నా చావు అని అంటాడు. అంటే ఆ గోళ్ళనే శస్త్రాయుధాలుగా తీసుకుని చీలిచ్చి ఆ పేగులన్నీ మెళ్ళో వేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ నృసింహ అవతారం గురించి మనం తెలుసుకోవాలంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుండి అనేక వరాలు పొంది తాను అజేయుడని భావించాడు. అజేయుడు అంటే అస్సలు నాకు చావే లేదు, పైగా ముల్లోకాలన్నీ కూడా నావే, నేనే పాలిస్తున్నాను అని చెప్పేసి హిరణ్యకశిప జయహో హిరణ్యకశిప జయహో అని హరిభక్తి ఎవరిని చేయనియడు. ఆ రాజ్యంలో ఎవ్వరు చేయకూడదు అనమాట. కానీ ఆయన కొడుకే హరిభక్తితోని పుట్టాడు. ఎందుకు హరిభక్తితోని పుట్టాడు ప్రహ్లాదుడు? కడుపులో ఉన్నప్పుడు నారదుడు చెప్తున్నాడు. కయాదు అనే ఆమె, అంటే హిరణ్యకశిప యొక్క వైఫ్, కడుపులో ఉంటే దేవతలందరూ దండెత్తి వస్తారు. ఈయనేమో తపస్సుకి వెళ్ళిపోయాడు. ఒక్క రాక్షసుడితోనే మాకు ఇంత కష్టమవుతుంది, ఇంకో చిన్న రాక్షసుడు వచ్చాడంటే ఇంకా మనం ఉండలేము, ఆ గర్భంలోనే సింపజేద్దామని చెప్పి దేవతలందరూ దండెత్తి వస్తుంటే కయదుని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమంలో పెట్టుకుంటాడు నారదుడు. 1-2 కాదు, 10,000 సంవత్సరాలు ఆమె గర్భంలో ఉంటే ప్రహ్లాదుడికి మొత్తం హరిభక్తి హరికథలు అన్నీ చెప్తూ ఐదు పడుకుంటే కూడా లోపల నుండి పలుకుతాడంట ప్రహ్లాదుడు. అందుకనే చెప్తారు గర్భాధాన సంస్కారం అనేది గర్భంలో ఉన్నప్పుడు ఈ మంచి మంచి పుస్తకాలు భాగవతం భగవద్గీత అవి చదివితే భగవద్భక్తిలా వస్తుంది. వాళ్ళల్లో ఒక తేజస్సు వస్తుంది, వాళ్ళల్లో ఒక బలం వస్తుంది అన్నమాట. సో అలా హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు భక్త ప్రహ్లాదు భక్తుల్లాగా పుడతాడు. 5-6 సంవత్సరాలు ఇంట్లో చక్కగా పెరుగుతారు. గురుకులానికి పంపించాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత రాజులైనా గురుకులానికి పంపించాలి. సో గురుకులానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, అక్కడ కూడా హరిభక్తి నేర్పించేస్తాడు అందరికీ కూడా. సో ఇది మీకు అర్థం కాదు, మీరు నేర్పించే తప్పు అని చెప్పి హరిభక్తి నేర్పిస్తాడు. ఇంకా ఎక్కడ రాని హరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నానా హింసలు పెడతాడు. ఎవరిని? ప్రహ్లాదుడిని. ఏమేం పెడతాడో చెప్పండి ఒకసారి. కొండల మీద నుంచి తొక్కిస్తారు, అగ్నిలో పెడతాడు. ఓకే, సో ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా ఏమీ అవ్వదు. మళ్ళీ నారాయణ మంత్రం చదువుకుంటూ వస్తాడు. ఓం నమో నారాయణాయ అనుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ కీర్తిస్తూనే ఉంటాడు. ఇంకా పీక్ టైం వచ్చేసింది అనమాట. బాగా కోపం వచ్చింది హిరణ్యకశిపుడు. ఎందుకంటే అక్కడ స్కూల్లో అందరినీ చేసేస్తున్నాడు, ఎక్కడ పోతే అక్కడ హరినామని చెప్తున్నాడు. అందుచేత ఎక్కడ్రా నీ హరి చెప్పు అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఇందుగలడు అందు లేదందు అని చెప్తాడు. ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. భగవంతుడు సర్వత్రా ఉంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని కొట్టగా ఆ స్తంభం నుండి శ్రీ నరసింహ భగవాన్ ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుని సంహారం చేశాడనమాట. సో వచ్చిందే హిరణ్యకశిపుని సంహరించడానికి. ఎందుకు? ఆయన యొక్క చిన్న భక్తుడిని
బాగా బాధించాడు కాబట్టి. సో బ్రహ్మవరాలను భంగపరచకుండా భగవంతుడు అతనిని సంహరించాడు. బ్రహ్మ కొన్ని దగ్గర వరం తీసుకున్నాడు కాబట్టి ఆయన వరాన్ని భంగపరచకుండా, అందుచేత ఈ విధంగా వచ్చాడనమాట. నరసింహ రూపంలో సంధ్యా సమయంలో గడప పైన తన తొడ మీద గోళ్లతో చీల్చి అతన్ని సంహరిస్తాడు. సో స్వయంగా నరసింహ రూపంలో వచ్చి సంహరిస్తాడనమాట. సో హిరణ్యకశిపుని, ప్రహ్లాదుడి కరుణ ఎలా ఉందో చూద్దాం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహుని విగ్రహ రూపం శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు భక్తితో స్తుతించగా భగవంతుడు ప్రసన్నుడై అతని ఆశీర్వదించాడు. సో ఇక్కడ కొందరు ఆచార్యులు చాలా బాగా చెప్తారండి. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఈ సంహరణ జరిగిపోయిన తర్వాత ఇంకా ఇలా జూలు ఉంటుంది కదా సింహాంది, అది పెట్టుకుని గోళ్ళు రక్తంతో నుండి ఊతనే ఉంటాడంట. అందరు ఎవరు వెళ్ళి స్తుతించినా ఆయనకి సరిపోదు, లక్ష్మీదేవిని పిలుస్తారంట. లక్ష్మీదేవి కూడా వచ్చి ఆ ఉగ్ర రూపం చూసి ఆమెకి భయం వేసిపోయి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడికి భయం వేయదు, ఆయన నమ్ముతాడు కదా హరిని, హరియే ఈ రూపంలో వచ్చాడని చెప్పేసి అక్కడ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహుని ఉగ్ర శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ భక్తితో స్తుతించగా భగవంతుడు ప్రసన్నుడై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమని అడుగుతాడు, నాకు ముక్తిని ప్రసాదించు స్వామి, నా తండ్రిని క్షమించు అని అంటాడు. నీకు ముక్తి వస్తుంది నాయన, కానీ ఇప్పుడు కాదు, నీవు మంచి రాజ్యాన్ని వెళ్ళాలి, పెద్ద మహారాజుని అవ్వాలి, ఆ తర్వాత అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని చెప్తాడనమాట. నీ తండ్రికి కూడా ముక్తి లభిస్తుంది అని చెప్తాడు. ఎవరు? నరసింహస్వామి. సో ఈ అవతారం ఏం బోధిస్తుంది మనకంటే, భగవంతుడు తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాడు. నిజమైన భక్తికి ఎలాంటి అడ్డంకులు నిలవవు. అహంకారం చివరికి నాశనానికి దారి తీస్తుంది. సో అహంకారపరుడు ఎవరిక్కడ? ప్రహ్లాదుడేమో వినయంతోనున్నాడు, తండ్రిని తండ్రి అని హిరణ్యకశిపుడు అహంకారం అన్నమాట, నేనే రాజుని అని. సో భగవంతుడు సర్వవ్యాపి, ఎక్కడి నుండైనా రావచ్చు మనం రక్షించడానికి, ఎక్కడి నుండైనా రావచ్చు అసురుల్ని సంహరించడానికి. సో అది అనమాట. సో ఈ దివ్య లీలల్ని శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా వివరించారు. అంటే మనకి 7వ అధ్యాయంలో ప్రహ్లాదుడి ప్రార్థనలు అవన్నీ చాలా 7వ స్కందంలో సో అక్కడి వరకు మనం వెళ్తే మళ్ళీ ముందుకి ఇంకా డీటెయిల్స్ మనము చూసుకుందాం. సో మీకు అందరికీ మా నృసింహ మంత్రం వచ్చు కదా, చెప్పండి. ఉగ్రం వీరం హరి బోల్. ఉగ్రం వీరం విష్ణుం జ్వలంతం సర్వతోముఖం భద్రం ఎప్పుడైతే మనకి చాలా భయం వేస్తుందో, అనవసరంగా కొన్నిటికి భయపడుతూ ఉంటాం కదా, అప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి మనం. ఓకే, రోగాల బారిన పడినప్పుడు ధన్వంతరి మంత్రం చెప్పుకోవాలి. సో ఇవన్నీ భగవంతుడే రకరకాలుగా వచ్చి భక్తుల్ని రక్షించడానికి వచ్చాడు అనమాట. సో మనం చక్కగా ధన్వంతరి అండ్ నృసింహ మంత్రాన్ని మనం నేర్చుకుని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ వామన అవతారము, వెరీ ఇంట్రెస్టింగ్. వామనుడు ఎవరో కాదు, మనం ఈరోజు చదువుకున్న ప్రహ్లాదుడి యొక్క మనుమడు. సో ఆ వంశంలో మళ్ళీ దేవుడు వచ్చాడనమాట వామన అవతారం. ఓకే, సో మనము శ్రీల ప్రభుపాదుల గురించి చర్చించుకుందామా కొంచెం, ఒక 5-10 నిమిషాలు. మీకు ఎవరికైనా ఏమైనా పాయింట్స్ తెలుసా శ్రీల ప్రభుపాదుల గురించి చెప్తారా? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి, అందరు ఒకసారి చెప్పొద్దు, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను.
నేను ఇంతకుముందు శ్రేష్ఠ అనే ఒక పుస్తకాన్ని మీకు అందరికీ పెట్టాను, తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో. మీరు ఎంతమంది చదివి నాకు ఐడియా లేదు. శ్రీల ప్రపాదులు వారి గురించి కొన్ని పేజెస్ ఒక బుక్ తీశారనమాట. అది ఒక కాంపిటీషన్ లాగా పెడుతున్నారు. సో ఆ పుస్తకం చదివితే మనకి రఫ్గా అర్థమవుతుంది. సో కొన్ని పాయింట్స్ ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మండే నుంచి ఆ పుస్తకం డౌన్లోడ్ చేసుకుని చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి కొన్ని పాయింట్స్. హ్యాండ్ రైసెస్ వచ్చాయా? జి లలిత మాతాజీ చెప్పండి. శ్రీల ప్రపాదుల గురించి మీకేం తెలుసు అది చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదం. అతను ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలాంటిది ఏం చేయైనా కానీ అది విఫలం అయిపోతుండే. మళ్ళీ తర్వాత ఫారెన్ బయట దేశాలకు వెళ్ళినప్పుడు పడవలో పోయినప్పుడు 2 సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. ఆయన 40 రూపాయలతోనే అక్కడికి చేరుకుంటాడు. పోయిన తర్వాత కూడా అక్కడ ప్రయాణం చేయబోతే ఒక పిచ్చోన్ లాగా చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏం చేస్తుండే, నా పిచ్చి వాగుతా ఉన్నాడు, వాడుతా ఉన్నాడు అని. అట్లాంటి వాళ్ళని కూడా ఒక భక్తుల్లాగా మార్చిండు. అయినా ఆయన ఇట్లా కోపగించలేదు, ఒక పిచ్చోన్ లాగా చూసినా గాని. మళ్ళీ వాళ్ళను దగ్గర చేరది, వాళ్ళకు నామకీర్తన చేయమని డాన్స్ లాగా ఇట్లా నేర్పితే వాళ్ళకి అదే ఆనందంలో వాళ్ళు భక్తులుగా మారిపోతారు. వాళ్ళకు అన్నం కూడా అండి పెడతాడు, ప్రసాదం ఇస్తాడు, భగవంతునికి భోగు పెట్టే ప్రసాద రూపంలో వాళ్ళందరినీ మార్చేస్తాడు అన్నట్టు అక్కడ ఫారెన్ బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు, మన భారతీయులేమో వాళ్ళలాగా నేర్చుకునే పద్ధతిలో లేరనుకొని ఏమైనా టీషర్ట్లు, జీన్సులు, వెంట్రుకలు పోసుకోవడం అన్ని అక్కడున్న వాళ్ళే శిష్టాలు నేర్స్తున్నారు. మరి అక్కడున్న వాళ్ళని మారుతారన్న ఉద్దేశంతోనే వెళ్తాడు ప్రభుపాదుల వారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో చాలా మంచి విషయాలు మీరు చెప్పారు. నెక్స్ట్ మనీషా మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదులు ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచమంతటా కూడా వ్యాపించ చేసిన మహానుభావులు. అంటే గురు ఆజ్ఞ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా గురుదేవుల ఆజ్ఞను మాత్రం విడిచిపెట్టలేదు. తన జీవితాన్ని పూర్తిగా కృష్ణ సేవకు అంకితం చేశారు. 1956 లో అంటే 69 years లో కూడా అమెరికాకు సముద్ర మార్గంలో వెళ్ళారు. ప్రయాణంలో అంటే కష్టాలు వచ్చిన 2 సార్లు గుండెపోటు వచ్చినప్పటికీ కూడా ప్రచారాన్ని ఆపలేదు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఆయన ఓల్డ్ ఏజ్ లో ఎందుకు వెళ్ళారు, యంగ్ లో ఎందుకు పోలేదు? గురువు గారు ఆడిన మాట, గురువు గారు చెప్పిన మాట యంగ్ ఏజ్ లోనే చెప్పారు. కానీ ఆయన పేరు అభయ్ చరణ్ కదా ఫస్ట్. అభయ్ చరణ్. చిన్నప్పుడు ఆయన ఒక యాత్ర చేశారు. ఏమి ఆ యాత్ర? ఆయన తండ్రి మహాభక్తుడు. భక్తి చేస్తూనే జగన్నాథ యాత్ర ఆయన రథాన్ని తయారు చేసుకుని ఆడుకునేవాడు అనమాట స్నేహితులతోని. ఆ తర్వాత విదేశాలకి వెళ్ళినప్పుడు కూడా జగన్నాథ్ రథయాత్ర ఈ ప్రభు అంటే శ్రీల ప్రపాదుల వారే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు చూడండి వరల్డ్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తుంది కదా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా జగన్నాథ్ రథయాత్ర, జగన్నాథుడి యొక్క విలువని తెలుసుకొని అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. సో రమాదేవి మాతాజీ మీరేం చెప్తారు? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. నాకు తెలిసిన చాలా కొంచెమే మాతాజీ. చాలు. వాళ్ళ నాన్నగారు సన్యాసిలో ఎవరు వచ్చినా సరే మా బాబుని ఆశీర్వదించండి, ఆయన రాధా భక్తునిగా మారాలి అని వచ్చిన అందరికీ చెప్పేవారు అనమాట. ఆశీర్వదించమని అనేవాళ్ళు అనమాట ఆయన. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా. హరే కృష్ణ మాతాజీ. మనం ఎక్కడైతే మన ఆచారాన్ని పోగొట్టుకున్నామో అక్కడ నుంచి మనం మళ్ళీ తీసుకురావాలన్నట్టు ఫారెన్ వెళ్తాడు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ.
ఆయనకు భక్తి వేదాంత అని బిరుదు ఇచ్చారంట అండి. గౌడీయ వైష్ణవ సంఘం వారు ఇచ్చారంట ఆయనకు. 59వ సంవత్సరంలోనే ఆయన సన్యాసం స్వీకరించి అందులో అన్ని చేసి అన్నట్టు ఆయన. రైట్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయనకు కృష్ణుని గురించి అన్ని మందిరాలు కట్టియాలని, ఆయనకి ఎక్కడెక్కడ పోయినా అక్కడక్కడ మందిరాలు కట్టియాలని చాలా ఆయనకు ఉండే మాతాజీ. ఆయన విరాళాలు సేకరించి కూడా అన్ని గుళ్ళు కట్టిస్తాడు మాతాజీ, కృష్ణుని గుళ్ళు. ఎన్ని కట్టించారు ఇస్కాన్ మందిరాలు? 100 పైన మాతాజీ. 108. మన మాల గుర్తుపెట్టుకోండి, 108 కట్టించారు. ఓకే, ఆ 108లో ఒకటి మన హైదరాబాద్ ఇస్కాన్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. జగై మహాదయాన్ని తాగుబోతులను కృష్ణ సాంగత్యంలోకి తీసుకొచ్చే వరకు వదలలేదు మాతాజీ. ప్రభుపాదుల వారు కాదు, చైతన్య మహాప్రభు చేశారు అట్లా. ఓకే, చైతన్య మహాప్రభు స్టోరీస్ విని చైతన్య మహాప్రభు విష్ కూడా ఇదే కదా, మా గురువు గారే కాదు అని చెప్పి ఆయన చేస్తాడనమాట. ఓకే, హరిబోల్. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 1922లో వాళ్ళ గురువు గారు చెప్పారు మాతాజీ, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ ప్రచారం చెయ్యి కృష్ణ భక్తి గురించి అని అంటే, అప్పటి నుంచి ఆయన మనసులో పెట్టుకొని ఎప్పుడైనా వెళ్ళి దీన్ని ప్రచారం చెయ్యాలని చెప్పి అనుకుంటారు. కానీ వెళ్లకుండా ఆయన 40 రూపాయలతోటే జల్దూత్ అనే నావలో అమెరికాకి వెళ్ళి దీన్ని అంతా ప్రచారం చేసి మనం చదవడానికి వీలుగా ఉండేట్లు గ్రంథాన్ని అంత కష్టపడి అంత వయసులో, పెద్ద వయసులో కూడా కష్టం అనుకోకుండా హరినామ సంకీర్తన గురించి అందరికీ చెప్పి వాళ్ళందరినీ మార్చి మనకి గ్రంథాలను రాసించి మనం ఈ రోజు ఈ రకంగా రావడానికి ప్రభుపాదుల వారే కారణం మాతాజీ. హరిబోల్, థ్యాంక్ యూ. కొండా నాగమణి, మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాదుల వారు చిన్నతనం నుంచి తన తండ్రి గారైన తండ్రి తల్లి గారు రాధాకృష్ణులకి పూజ చేస్తుంటే ప్రతి ఒక్కటి ఆయన గమనించి నాన్నగారితో పాటు అవన్నీ కూడా చూసి నేర్చుకునేవారు. తర్వాత చిన్న 5 సంవత్సరాల వయసులోనే జగన్నాథుని రథయాత్ర కోసం చిన్న రథాన్ని ఏర్పాటు చేసుకొని తన స్నేహితులందరినీ పిలిపించుకొని రథయాత్ర చేసేవారు చిన్నతనంలోనే. ఆ విధంగా ఆయనకు మొదటి నుంచి రథయాత్ర అంటే చాలా ఇష్టం ఉండేది. థ్యాంక్ యూ మాతాజీ. కవిత రమేష్ మాతాజీ. కృష్ణ హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ, ప్రభుపాద్ వారు చాలా హార్డ్ వర్క్ చేశారు మాతాజీ. ఇస్కాన్ సంస్థ నిర్మించారు. అలాగే ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికని తన సొంతంగా రాసి పంచేవారు మాతాజీ. రైట్ రైట్. సో బ్యాక్ టు గాడ్ హెడ్ అనేది ఆయనే వివరించారనమాట. ఎప్పుడు ఎవరికి తెలియదు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా మనకు లేదు. ప్రభుపాద్ నా హోతే అని ఒక పాట రాశారు, ఎంత బాగుంటుందో. జయపతాక స్వామి రాసిన పాట, చాలా బాగుంటుంది. ప్రభుపాదులే లేకపోతే సంస్థ ఈ ఇస్కాన్ లేదు, ఇస్కాన్ లేకపోతే మనకి కృష్ణుడి గురించి ఎవరు చెప్పరు. నైస్ పాయింట్స్, థ్యాంక్ యూ మాతాజీ. విద్యాలయాలు, ఆశ్రమాలు, వ్యవసాయ క్షేత్రాలు కూడా నిర్మించారు మాతాజీ చాలా దేశాలలో. ఓకే, థ్యాంక్ యూ. ఇందిరా పోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. అయితే ఈ గ్రంథాలు, శాస్త్రాలు అన్ని సంస్కృతం వాటిలో ఉంటే మనకు అందుబాటులో ఉండేటట్టు యథాతథంగా చెప్పి భగవంతుడు ఏ విధమైన భావంతో మనకి తెలియచేయాలనుకున్న అదే విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అందించారు ప్రభుజీ మనకి. గురు మహారాజు, ధన్యవాదాలు గురువు గారికి. థ్యాంక్ యూ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పాశ్చాత్య దేశాల్లోనూ కూడా ప్రచారం చేసి మన హిందువుల అందరికి స్వామి ప్రచారం చేశాడు. భగవద్గీత గురించి కూడా చాలా బాగా ప్రచారం చేశాడు మాతాజీ. హరిబోల్. సో ఇక్కడ ప్రభుపాదుల వారి గురించి ఒక 4-5 పాయింట్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే, ఆయన 108 కృష్ణ టెంపుల్స్ అక్రాస్ ద 6 కాంటినెంట్స్, అంటే త్రూ అవుట్ ద వరల్డ్ 108 గుళ్ళు ఆయన స్థాపించారు అని చెప్తున్నారు. అండ్ ఈయనే ఇనాగ్రేటెడ్ జగన్నాథ్ రథయాత్ర. ఇప్పుడు ఎవరైతే ఇంత ఎంజాయ్ చేస్తున్నారో రథయాత్ర గురించి, ఆయనే అరౌండ్ ద గ్లోబ్, అంటే మొత్తం వరల్డ్ అంతా కూడా ఈయనే ఇంట్రడ్యూస్
చేశారనమాట. అండ్ థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు. ఎక్కడ పోతే కూడా భగవంతుడి గురించే మాట్లాడి, ఆ లెక్చర్స్ ఏంటంటే 1300+ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ కాన్వర్జేషన్స్ అంట. అంటే అప్పట్లోనే రికార్డింగ్ చేసి ఆ కాన్వర్జేషన్ అంటే భగవంతుడు అంటే ఏంటి, గాడ్ హెడ్ అంటే ఏంటి, ఎలా వెళ్తారు, ఎలా వస్తారు, ఇవన్నీ కూడా ఆయన డిస్కస్ చేసినవి ఉన్నాయి లెక్చర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇందాక మాతాజీ చెప్పారు మంత్లీ మ్యాగజైన్ బ్యాక్ టు గాడ్ హెడ్, అది ఆయన ఫస్ట్ రాసిందనమాట. ఈయన గురువు గారు ఏం చేశారు, ఎక్కువ గౌడీయ మఠాలు స్థాపించారు, గుళ్ళు కట్టారు, కానీ దానివల్ల పెద్దగా లాభం లేదు, భక్తులు అవరు అని చెప్పి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాయన నువ్వు పుస్తకాలు ప్రింట్ చేయి, ఆ పుస్తకాల ద్వారా నిన్ను చూడాలి, అందరూ తెలుసుకోవాలి నాలెడ్జ్ కృష్ణది అని చెప్పి ఆయన సలహా మేరకు ఆయన బాగా పుస్తకాల్ని అనువదించి సరళమైన లాంగ్వేజ్లో మనకి ఇచ్చారు. అదే ఓన్లీ సంస్కృత్లో ఉంటే మనకు అర్థం కాదు. ఈవెన్ భావం ఉన్నా సరే ఇక్కడ పర్పోర్ట్ అనేది మనకి ఇచ్చారు కదా, భాష్యంలో ఉదాహరణలు ఇస్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇదంతా కూడా ఆయన యొక్క గురువుని ఆచరిస్తూ ఆయన రాశారు. ఆ తర్వాత మోర్ దెన్ 50 బయోగ్రఫీస్ రిటర్న్ బై హిమ్. బయోగ్రఫీ అంటే ఆయన యొక్క లైఫ్ స్టైల్, లైఫ్ హిస్టరీ అన్నమాట. అవన్నీ ఆయన రాశారు. సర్క్యులేషన్ ఓవర్ 1 million కాపీస్ అంట. అంటే మ్యాగజైన్ని అన్ని కాపీస్ చేసి ఆయన పంపారు. ఆ తర్వాత ఈ ట్రస్ట్ని ఫస్ట్ ఆయనే చేశారనమాట. అది కాకుండా ఎప్పటికీ నేను ఉంటానా, మనం ఉండం కదా, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత భక్తులైనా అందరూ ఏదో ఒక సమయంలో ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవచ్చే. అందుకని ఆయన ఉన్న 10 ఏళ్లలోనే చాలామంది గురువుల్ని ఇనిషియేషన్ ఇస్తా పోయినాడు అనమాట. త్వరగా ఇనిషియేషన్ ఇచ్చారు. సో మన గురు మహారాజ్ శ్రీల జయపతాక స్వామి కూడా ఆయన యొక్క సొంత శిష్యుడు. అలా చాలామంది ఉన్నారు ఆయన శిష్యులు. అప్పుడు ఆయన ఇలా ఆలోచించలేదన్నమాట, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళకేమీ తెలియదు, వీళ్ళని గురువులాగా చేస్తే ముందుకు వెళ్తారా లేదా, అలా ఆలోచించలేదు. వీళ్ళల్లో భక్తి ఆ ప్రజ్వలననే దహిస్తుంది భక్తిని అని చెప్పి వాళ్ళందరినీ కూడా చక్కగా గురువు చేశారంట. సో ఈ నెవర్ క్లెయిమ్డ్ ఎనీ క్రెడిట్ ఫార్ హిస్ అకాంప్లిష్మెంట్. అంటే ఇప్పుడు ఏదైనా మనం చేస్తే దాని వెనుక సక్సెస్ ఏంటి, వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, వీళ్ళు పొగిడారా, వీళ్ళు పొగడలేదా, ఇది ఎక్కువ మనం ఆలోచిస్తాం కదా. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, చేసుకుంటూ ముందుకే వెళ్ళాడు. ఆయన ఎప్పుడూ అడగలేదని. గ్రేట్ సక్సెస్ మనకి వస్తుంది అని ఆయన చక్కగా చెప్పారనమాట. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవతరో అజానః సత్యత్ ప్రమాణం కురుతే లోకాస్తద్ అనువర్తతే అన్నారు. అంటే వాట్ ఎవర్ ఏ గ్రేట్ పర్సన్ డస్ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఒక రాజు కానీ, ఒక తల్లి కానీ, తండ్రి కానీ, గురువు, వీళ్ళందరూ ఏదైతే చేస్తారో పిల్లలు అదే ఫాలో అవుతారు. సో వరల్డ్లో కూడా గ్రేట్ పర్సన్ ఏదైతే చేస్తారో అదే స్టాండర్డ్ని వేరే వాళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు. లైక్ his life is a proof that one person with true faith and determination can truly change the world. సో ఆయన ఏమంటున్నారంటే ఆయన హ్యాబిట్స్ ద్వారా, ఆయన పూజల ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా చక్కగా అందరికీ అన్నీ నేర్పించారు. మీరు ముందుకెళ్ళండి, నన్ను నా పుస్తకాల్లో మీరు చూడండి, రీడ్ మై బుక్స్ అని అన్నాడు ఆయన. స్టడీ మై బుక్స్ అంటే రీడింగ్ అంటే నవల చదివినట్టు చదవద్దు నా పుస్తకాల్ని. యు స్టడీ అంటే దానిలో ఆకలింపు చేసుకోండి. యు అండర్స్టాండ్ ఇట్. నేను రాసిన భాష్యాలన్నీ బాగా అర్థం చేసుకోండి. అవి ఫాలో అవ్వడానికి మీరు ప్రయత్నించండి. అవి ఫాలో అయిన రోజు మీరు మీ యొక్క భక్తి సక్సెస్ అవ్వడమే కాదు, లైఫ్లో కూడా మీరు ముందుకి
వెళ్ళగలుగుతారు అని ఆయన చెప్పారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय, जय पताक स्वामी की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Thank you all so much. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాతాజీ. ఈరోజు Thank క్లాస్ you. చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారిని గుర్తుపెట్టుకొని చక్కగా ఆయన చెప్పిన మాటలన్నీ మనం అనుసరించి అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ఉండడం అంటే ఏంటి?